నమస్తే అండి. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మనం బాగోకపోయినా మన ఎదుటివారైనా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే మంచి మనస్తత్వం ఉన్న మీలాంటి వారు నా వీడియోస్ చూసి నాకు కామెంట్ పెట్టడం నిజంగా నా అదృష్టం అండి. అందుకే నా క్షేమాన్ని కోరుకునే మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక వీడియోలోకి వస్తే, లాస్ట్ టైం వీడియోలో చేసిన వర్క్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదండి. నాన్న గిన్నెలు తోముకోవడానికి కట్టిన కుండీ అయితే ఎలా ఉందండి. వాడిన వేస్ట్ వాటర్ పోవడానికి కూడా చిన్న ఇంకుడు గుంతలా కట్టేశారు. ఒకవేళ ఇది ఇలా కట్టకపోతే మనం వాడిన వాటర్ అంతా మన పక్కింటోళ్ళ గోడ వరకు వెళ్తుందని నాన్న ఇలా కట్టేశారు. ఇది వరకు వాడిన నీరంతా ఇటువైపు వెళ్ళేవి, అటువైపు ఉన్న స్థలం మాది కాదండి. అందుకే మేము వాడిన నీరంతా మా స్థలంలోనే ఉండేలా నాన్నతో చిన్న గుంతలా కట్టించుకున్నాను. అలాగే వంటింట్లో ఒక బల్ల కూడా పెట్టించుకున్నాను కదండి. ఆ బల్ల పెట్టడానికి డ్రిల్లింగ్ మిషన్తో డ్రిల్ చేశారు కదండి. వంటింట్లో ఉన్నవన్నీ మొత్తం దుమ్ముగా అయిపోయాయి. అందుకే వంటింట్లో ఉన్నవన్నీ ఖాళీ చేసేసి బయట కుళాయి దగ్గర పెట్టేసి అత్తయ్య తోముతుంటే నేను కడిగేశాను. ఏదేమైనా సౌకర్యంగా ఉంటే భలే ఉంటుంది కదండి. ఇది వరకు అక్కడే తోమేసి అక్కడే కడుగుతుంటే ఆ ప్లేస్లో గిన్నెలు పెట్టాలంటేనే చిరాకు వచ్చేది. ఇప్పుడు గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఎన్నిసార్లు వాడుకున్నా నీట్గానే ఉంటుంది. ఎండాకాలంలో పర్వాలేదు కానివ్వండి, వర్షాకాలం అయితేనే ఇదంతా చెరువులా ఉంటుంది. వర్షం వస్తే మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందో ఒక వీడియో కూడా చేశాను. మాకు ప్రతిరోజు మధ్యాహ్నం 12-3 గంటల వరకు కొలై వస్తుందని మీకు చెప్పాను కదండి. మధ్యాహ్నం 12-3 గంటల టైం అంటే ఎండ చాలా తీవ్రంగా ఉంటుంది కదండి. అంత ఎండగా ఉండే టైంలోనైనా సరే మాకు ఈ ప్లేస్లో చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చల్లగా ఉంటుందండి. అందుకే మధ్యాహ్నం అయినా సరే కుళాయి వచ్చే టైంలోనే చాలా వరకు పనులన్నీ చేసేసుకుంటాం. మధ్యాహ్నం 12 గంటలకు అత్తయ్య పని దగ్గర నుండి భోజనానికి ఇంటికి వస్తుందండి. మధ్యాహ్నం వంట చేసేసిన గిన్నెలు ఏమైనా ఉంటే అవి తోమేసి భోజనం చేసేసి మళ్ళీ 1 గంటకు పనికి వెళ్ళిపోతుంది. ఈ గిన్నెలు తోమడం మాత్రం అత్తయ్య హెల్ప్ చేస్తుందండి. ఇక ఇంట్లో మిగతా పని అంతా నేనే చేసుకుంటాను. మీలో చాలామంది నేను మా ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకుంటే అదేదో మీ ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకున్నట్టు నాతో పాటే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కామెంట్ పెట్టారండి. నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించే మీ అందరికీ థ్యాంక్స్ అనే చిన్న పదం చాలా తక్కువేనండి. మనం దేనినైనా సాధించాలంటే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం. అలా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారండి. దీనికి నేను చేయగలిగిందంతా మీకు మంచి వీడియోస్ని అందించడమేనండి. నేను అనుసరించే ప్రతి విషయాన్ని తప్పకుండా మీకు షేర్ చేస్తానండి. నేను నా వీడియోస్లో స్ట్రాంగ్గా చెప్పాలి అనుకునేది ఒకటేనండి, మిడిల్ క్లాస్ వాళ్ళగానే మిగిలిపోకూడదని. మనకొచ్చే చిన్నపాటి ఆదాయమే అయినప్పటికీ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలని మాత్రం చెప్తానండి. చాలామంది మంత్రాలకు సింతకాయలు రాలుతాయి అనుకుంటారు. అంటే కష్టపడకుండానే ఆదాయం వచ్చేయాలనో, లేదా పరిష్కారం కోసం ఆలోచించకుండా వాస్తు నమ్మకాల ద్వారానో, జ్యోతిష్యం ద్వారానో రంగురాళ్ళు పెట్టుకుంటే జీవితాలు మారతాయనో నమ్ముతూ ఉంటారు. గొప్ప వాళ్ళ జీవితాలన్నీ రంగురాళ్ళు పెట్టుకుంటే మారలేదండి, కష్టపడితే మారాయి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఏది చెప్తే అది గుడ్డుగా నమ్మేసి ఉన్న పరిస్థితి కంటే ఇంకా దీన పరిస్థితి అనుభవించే వాళ్ళు ఎక్కువగా మాలాంటి వాళ్ళ కేటగిరీలోనే ఉంటారండి. అందుకే చెప్పాల్సి వస్తుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో క్లారిటీగా మీకు అర్థమయ్యేలా వేరే వీడియోలో షేర్ చేస్తానండి. ప్రజెంట్ అయితే కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసుకొని ఎండలో ఆరబెట్టుకొని అవి ఆరిన తర్వాత కిచెన్లో సర్దేసుకున్నానండి. ఈ బల్ల పెట్టుకున్న ప్లేస్లో ఇది వరకు బియ్యం డబ్బా, గ్యాస్ సిలిండర్ పెట్టుకునేదాన్ని కదండి. వాడుకునే గిన్నెలన్నీనేమో ట్రేస్లో పెట్టుకునేదాన్ని. ఆ ట్రేస్లోంచి నాకు కావాల్సిన గిన్నె తీసుకోవాలంటే మొత్తం గిన్నెలన్నీ తిరగేయాల్సి వచ్చేది. మెట్లపై నుంచి రేకు డబ్బా దొర్లుకుంటూ కిందకు వస్తే ఆ సౌండ్ వినడానికి ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో ఒక గిన్నె తీసుకుంటే వచ్చే సౌండ్ కూడా అలానే ఉండేదండి. ఇప్పుడు సౌండ్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు.
గుడ్ మార్నింగ్. విన్నారు కదండి, అలా ఉంటుందన్నమాట. ఈ ఇల్లు కట్టించుకున్నప్పుడే ఇక్కడ ఆల్రెడీ బల్ల కూడా పెట్టించుకున్నానండి. ఆ బల్ల పెట్టిన ఇంజనీర్ల టాలెంట్ వల్ల అది పెట్టిన వారం రోజుల్లోనే కుక్కతోక తగిలితే కూలిపోయినట్టుగా కూలిపోయింది. అది పోయిన దగ్గర నుండి మా వారిని మళ్ళీ బల్ల పెట్టించమని ఎన్నిసార్లు చెప్పినా ఫోన్లో కాంటాక్ట్స్ పోయాయని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేనట్టు మా వారికి చెప్పుకున్నా ఫలితం లేదండి. అయినా మన ఆడవారి మాట మగవారు అంత తొందరగా వినేస్తే ఎండాకాలంలోనే ఎండలు ఎందుకు కాస్తాయి, వర్షాకాలంలోనే వర్షాలు ఎందుకు కురుస్తాయి? ఓకేనండి, సరదాగా మీతో అలా ముచ్చట్లు చెప్పాను అంతే, లైట్ తీసుకోండి. ఇక నేను ఎక్కువగా వాడని వంట పాత్రలన్నీ ఒక ట్రేలో పెట్టేసుకున్నాను. ఎక్కువగా వాడే గిన్నెలన్నీ బల్ల మీద పెట్టేసుకున్నాను. మనకి సౌకర్యంగా అనుకూలంగా మనకి ఏమీ ఉండవండి. మనకు ఎలా కావాలంటే అలా మనకి నచ్చినట్టుగా మనమే సృష్టించుకోవాలి. అది మన చుట్టూ ఉన్న వాతావరణం అయినా సరే, మన ఇంట్లో వాళ్ళైనా సరే. ఓకేనండి, ఈ బల్ల కింద ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్లో పక్షుల కోసం వేసే ధాన్యం డబ్బాని, ఆయిల్ డబ్బాని, వాటి పక్కన అప్పుడప్పుడు వాడే వంట పాత్రలను ఒక ట్రేలో పెట్టేసుకొని ఇలా కింద ఉన్న ప్లేస్లో పెట్టేసుకున్నాను. దుమ్ము ధూళితో నిండిపోయిన నా వంటగదిని తిరిగి మళ్ళీ నేను ఎలా సిద్ధం చేసుకున్నానో నా వంటగది మొత్తం ఓ లుక్ వేసేయండి. కదండి, ఇప్పుడు సిరి కోసం తాతయ్య డాడీ కలిసి పెద్ద ప్యాలెస్ కడుతున్నారు. అది కూడా చూసేయండి. సిరి ఎప్పటి నుంచో వాళ్ళ తాతయ్యను బొమ్మరిల్లు కట్టమని అడుగుతుందండి. అది కట్టే టైం ఇప్పుడు కుదిరింది. ఎలాగో ఇసుక, ఇటుక, సిమెంట్ ఉన్నాయి కదా అని నాన్న సిరి కోసం బొమ్మరిల్లు కూడా కట్టేశారు. సమ్మర్ మొత్తం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళి ఆడుకోకుండా ఇంటి దగ్గరే ఆడుకునేలా చూసుకుంటానండి. ఇక్కడ చూసారా, బొమ్మరిల్లుకి గుమ్మం కూడా తయారు చేస్తున్నారు. మన చిన్నప్పుడు మట్టితో కట్టుకునే వాళ్ళం కదండి. అయితే వర్షం వస్తే తడిచిపోయినా పాడవకుండా ఉంటుందని అల్లుడు మాంగారు కలిసి ఇలా స్ట్రాంగ్గా కట్టేస్తున్నారు. ఈ టైల్స్ ముక్క ఇంటిపైన స్లాబ్కి అన్నమాట. కరెక్ట్గా సైజు చూసి కట్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కువగా టీవీకి, ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉండడానికి ఇంట్లోనే వాళ్ళు ఆడుకునేలా మనం క్రియేట్ చేసుకోగలిగితే పిల్లలకు టీవీ, ఫోన్ల నుండి కొంతవరకైనా దూరం పెట్టచ్చు. పల్లెటూర్లలో ఎక్కువగా పిల్లల్ని మధ్యాహ్నం టైంలో బయటకు వదిలేస్తూ ఉంటారు. దయచేసి ఎండలు తగ్గే వరకు పిల్లల్ని ఎండలో తిరగకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక సిరి స్కూల్ నుంచి వచ్చాక తన కోసం కట్టిన బొమ్మరిల్లు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. వాళ్ళ తాతయ్యకు ఆర్డర్ వేసి మరీ స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్ నుంచి వచ్చేసరికి తనకు బొమ్మరిల్లు కట్టి ఉండాలని. అందుకే మనవరాలి కోసం తాతయ్య బొమ్మరిల్లు కట్టేశారు. సిరి బొమ్మరిల్లు ఉగాదికి గృహప్రవేశం అంటండి. తప్పకుండా రమ్మని మీ అందరికీ ఆహ్వానం చెప్పమందండి. సిరి ఇల్లుతో పాటు మా ఇల్లు కూడా ఉగాదికి రెడీ అయిపోయిందండి. ఈ ఇల్లు చూసాక మీకు ఒకటే అనిపిస్తుంది, అదేంటి సుమా, విక్రమార్కుడు సినిమాలో అరగుండి కొట్టినట్టు సగం ప్లాస్టింగ్ చేయించి మిగతా సగం వదిలేశారని. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేస్త్రి అన్నయ్యకు సరిగా ఖాళీ ఉండదని. ఆ మిగతా సగం తనకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి చేస్తానన్నాడండి. అయితే ప్రస్తుతానికి ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి.
వచ్చిన తర్వాత ఇల్లు అయితే ఇలా ఉందండి. ఇక మొక్కలు వేయడమే ఆలస్యం అన్నమాట. ఇది సమ్మర్ కాబట్టి ఇప్పట్లో మొక్కలైతే ఏమీ వేయనండి. పైగా నేను సమ్మర్ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటానండి. అందుకే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాతే మొక్కల్ని వేద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ రోజా గారు ఈ వీడియోలో హాయ్ చెప్పమన్నారండి. రోజా గారికి హాయ్ చెప్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.